हर ही ओम नमः शिवाय ओम नमः शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामिनि नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरये नमो नमः। శివశక్తి స్వరూపులారా, మనం చాలా మంత్ర విధులు, యోగములు, సాధనలు చెప్పుకుంటూ వస్తున్నాం. మన యూట్యూబ్ ఛానల్లో కేవలం మంత్రములే కాదు, ముద్రలు, వైదిక విధానములు, వైదిక కర్మకాండలు కూడా చెప్పి ఉన్నాం. ప్రసంగములను వింటే హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం ఏమి అందించున్నారు, రత్నశ్రీ మీకోసం ఏమి తెచ్చి పెడుతుంది, మీకు అందిస్తుంది, మీకు అర్థమవుతుంది. ఏదో ఒకటి రెండు ప్రసంగాలు వినేసి అవి చేసుకునే కంటే మొత్తం విని అయినంత వరకు ఎక్కువ ప్రసంగములు విని అవగాహన పెంచుకోవడం చాలా అవశ్యం. ఇప్పుడు వారాహిదేవి యొక్క ద్వాదశ నామాలు చెప్పుకున్నాం. ఈ నామముల వలన సౌమ్యదాయకమైన, శక్తివంతమైన, ప్రభావవంతమైన, మహిమోపేతమైన ఫలితములు పొందగలం. ఎవరైనా సరే, ఎప్పుడైనా సరే వారాహి దేవత యొక్క 12 నామములను నేర్చుకుని మననం చేసుకుంటూ ఉంటే చాలు, సకల విధములైన శ్రేయస్సులు, ఆర్థిక శ్రేయస్సు, ఆరోగ్యము, ఆయుస్సు, సర్వత్ర విజయములు శ్రీ వారాహి దేవి యొక్క కరుణతో మనకు లభించగలవు. జపాలు, తపస్సులు చేయలేం, మాకు అవన్నీ రావు అనుకున్న వాళ్ళు కేవలం వారాహి దేవి యొక్క ద్వాదశ నామాలు మననం చేస్తూ, స్మరణం చేస్తూ, కీర్తన చేస్తూ వారాహిదేవి యొక్క అనుగ్రహంతో సకలము సిద్ధింప చేసుకోగలరు. వారాహిదేవి అంటే లక్ష్మి, భూదేవి యొక్క మిళిత రూపంగా చాలా వరకు చెప్పి ఉన్నాం. ప్రసంగములను వినండి, అవగాహన పెంచుకోండి. ఎటువంటి సందేహములు మనసులో ఉంచుకోకుండా దేవతను ప్రార్థన చేసి అనుగ్రహంతో మీ జీవితములను మీరే చక్కదిద్దుకోవడంతో పాటు ఐశ్వర్యయుక్తమైన జీవితం, భోగయుక్తమైన జీవితం కొనసాగించండి. ఇప్పుడు వారాహిదేవి యొక్క ద్వాదశ నామాలు. ఓం పంచమ్యై నమః, ఓం దండనాథాయై నమః, ఓం సాంకేతాయై నమః, ఓం సమయేశ్వర్యై నమః, ఓం సమయ సంకేతాయై నమః, ఓం వారాహ్యై నమః, ఓం పోత్రిణ్యై నమః, ఓం శివాయై నమః, ఓం వార్తాల్యై నమః, ఓం మహాసేనాయై నమః, ఓం ఆజ్ఞాచక్రేశ్వర్యై నమః, ఓం అరిజ్ఞై నమః. శ్రీ వారాహి ద్వాదశ నామములు మరోసారి. ఓం పంచమ్యై నమః, ఓం దండనాథాయై నమః, ఓం సాంకేతాయై నమః, ఓం సమయేశ్వర్యై నమః, ఓం సమయ సంకేతాయై నమః, ఓం వారాహ్యై నమః, ఓం పోత్రిణ్యై నమః, ఓం శివాయై నమః, ఓం వార్తాల్యై నమః, ఓం మహాసేనాయై నమః, ఓం ఆజ్ఞాచక్రేశ్వర్యై నమః, ఓం అరిజ్ఞై నమః. శ్రీ వారాహి ద్వాదశ నామములు మరోసారి. ఓం పంచమ్యై నమః, ఓం దండనాథాయై నమః, ఓం సాంకేతాయై నమః, ఓం సమయేశ్వర్యై నమః, ఓం సమయ సంకేతాయై నమః, ఓం వారాహ్యై నమః, ఓం పోత్రిణ్యై నమః, ఓం శివాయై నమః, ఓం వార్తాల్యై నమః, ఓం మహాసేనాయై నమః, ఓం ఆజ్ఞాచక్రేశ్వర్యై నమః, ఓం అరిజ్ఞై నమః. దివాత్మ స్వరూపులారా, వాచక స్మరణమే చేయాలి. అంటే మనం చెప్తున్నది మనకు వినిపించేలా చేయాలి. కనీసం 12 సార్లు, 27 సార్లు, 54 సార్లు, 108 సార్లు చేసుకుంటే చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. దివాత్మ స్వరూపులారా, చేయండి. అవగాహన పెంచుకొని జపములు చేసి దేవతల యొక్క అనుగ్రహంతో మన జీవితంలో మనం సరి చేసుకోవడంతో పాటు హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ 10 మందికి మనం ఉదాహరణ స్వరూపంగా నిలవాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.